హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ గోధుమలతో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఒక చక్కని బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నానండి. ఈ రెసిపీని మనం ఉదయం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్గా తీసుకోవచ్చు, ఈవినింగ్ డిన్నర్గా తీసుకున్నా ఎలా అయినా తీసుకోవచ్చండి. షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా, మనం వెయిట్ ఎక్కువ పెరగకుండా ఉండాలన్నా ఈ బ్రేక్ఫాస్ట్ని ఖచ్చితంగా డైలీ రొటీన్గా తీసుకోవచ్చు అన్నమాట. డైలీ గోధుమలను తీసుకున్న ఏం ప్రాబ్లం ఉండదండి. గోధుమల్లో మంచి పోషకాలు అయితే ఉన్నాయి. గోధుమల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనం చాలా తక్కువగానే తీసుకున్నా మనకి పొట్ట అయితే ఫుల్ అయిపోతుంది, ఆకలి అనేది వేయదనమాట. ఇప్పుడు ఈ గోధుమ రవ్వతో మనం బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి. ఈ గోధుమ రవ్వని మనం బయట సూపర్ మార్కెట్లో అయినా తెచ్చుకోవచ్చండి. లేకపోతే గోధుమలను తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఎండలో పోసుకొని రవ్వ పట్టించుకున్నా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా సూపర్ మార్కెట్లోంచి తెచ్చుకున్నా కూడా బాగుంటుందండి రవ్వ. ఆ రవ్వని మనం ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా నీట్గా కడుక్కుంటే మనకి రవ్వ అంతా చక్కగా ఏ డస్ట్ లేకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇలా కడుక్కున్న ఈ రవ్వని కొంచెం వాటర్ అంతా కూడా వంపేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఇది ఉప్మా చేసుకునే టైంకి రవ్వ అంతా పొడి పొడిగా అయిపోతుందన్నమాట. ఇలా చూసారు కదండి, ఇలా మొత్తం వాటర్ అంతా కూడా లేకుండా వంపేసుకోవాలి. ఇది మనం ఒక పక్కన పెట్టుకుందాము. తర్వాత ఉప్మాకు కావాల్సినవి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని జీడిపప్పు పలుకులు, కొంచెం కరివేపాకు, మీకు కావాలనుకుంటే క్యారెట్ని యాడ్ చేసుకోండి. నేను కొంచెం కొబ్బరిని కూడా తురుముకుని ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వకి ఆయిల్ అనేది చాలా తక్కువగానే పడుతుందండి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఆయిల్ ప్లేస్లో బటర్ వేసుకుని కూడా చేసుకోవచ్చండి. బటర్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక కప్పుతో రవ్వను తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 2 కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి. ఈ 2 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఉప్మా అనేది చక్కగా పొడి పొడిగా ఉడుకుతుంది, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. మనం ఇందులోకి ఉప్పును కూడా యాడ్ చేసేసుకున్నాం కాబట్టి మనం ముందుగా చేసుకున్న కొబ్బరి తురుమును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత గోధుమ రవ్వని కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రవ్వను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్మాని బియ్యపు రవ్వతో కూడా చేసుకోవచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు బియ్యపు రవ్వని అవాయిడ్ చేసి ఇలా గోధుమ రవ్వతో చేసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ చాలా కమ్మగా అయితే ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మనం డైట్ చేస్తాం కదండి, ఆ డైట్లో మనం కొబ్బరిని అయితే కంపల్సరీ తీసుకోవాలండి. బాగా ముదిరిన కొబ్బరిని డైలీ తీసుకోవడం వల్ల మన స్కిన్ పాడవకుండా ఉంటుంది, అలాగే హెయిర్కి కూడా చాలా మంచిది. రవ్వ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే మనకి చక్కగా మగ్గిపోతుందండి. ఉప్మా రవ్వ అయితే ఎక్కడ పలుకు లేకుండా ఉడుకుతుందనమాట. మనకి ఈ ఉప్మా కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. కొంచెం గోధుమ రవ్వ అనేది వేడి మీద ఉన్నప్పుడు కొంచెం జిగురుగా ఉన్నట్టుగా ముద్దగా అనిపిస్తుందండి. చల్లారిన తర్వాత అయితే పొడి పొడిగా వచ్చేస్తుంది. మనం ముందే రవ్వని కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, దానివల్ల కూడా మనకి ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి.
ఇలా బ్రేక్ఫాస్ట్ని అందంగా గార్నిష్ చేసుకుని పెట్టామంటే కనుక ఎవరైనా కూడా ఇష్టపడతారండి. తినని వాళ్ళు కూడా తింటారనమాట. ఈ ఉప్మాకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కారం కారంగా చేసుకుంటే ఘాటుగా తినటానికైతే చాలా బాగుంటుందండి. మామూలుగా అయితే బ్రేక్ఫాస్ట్ని డైరెక్ట్గా అలానే తినేయచ్చండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇలా కొబ్బరి చట్నీతో తిన్నామంటే ఇంకా బాగుంటుంది. సో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ బ్రేక్ఫాస్ట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.